ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 20 శ్లోకం 24. వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యశ్చామృతం గణః యదాశిషో విశ్వతయం కాలే కాలే ద్విజేరితః. పురోహితులచే ఉపదేశింపబడిన వారై రాజులు ప్రజలకు ఆయా సమయములందు దానమునొసగినట్లు వాయువుచే త్రోయబడిన మేఘములు సకల జీవుల లాభము కొరకు తమ అమృత జలమును కురిపించినవి. భగవంతుని యొక్క సృష్టి చాలా అద్భుతంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఎట్లా అంటే ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ వర్షం ద్వారా నీరంతా కూడా ఏమవుతుంది, పోయి నదుల ద్వారా సముద్రంలో కలుస్తుంది అన్నమాట. సముద్రం అన్నటువంటిది చాలా పెద్ద వాటర్ బాడీ, నీటి యొక్క సమూహం. అది మనం ఎట్లాగా నీటిని ఒక ట్యాంక్లో పట్టి పెట్టుకుంటామో అట్లాగా సహజంగా భగవంతుడు ఒక సముద్రం అనేటువంటి ఒక పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేశాడు అనమాట. సో నీరు ఎక్కువ సమయం ఒకే దగ్గర ఉంటే అదేమవుతుంది అంటే కుళ్ళిపోతుంది. ఆ నీరు కుళ్ళకుండా ఉండడం కోసం భగవంతుడు ఏం చేశారు అంటే ఆ సముద్రంలో కొంచెం ఉప్పు వేశాడు. ఆ ఉప్పు ఉన్నంత వరకు అది చెడకుండా ఉంటుంది నీరు. తర్వాత ఎండ యొక్క తాకిడికి ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఏమవుతుంది అంటే ఆవిరై మేఘంగా తయారవుతుంది. అంటే ఆ మేఘంగా తయారైనప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఉప్పు ఫిల్టర్ అయిపోతుంది. స్వచ్ఛమైనటువంటి నీరు యొక్క మేఘంలాగా అది తయారవుతుంది. ఆ మేఘాలు వాయువు ఏం చేస్తుందంటే మేఘాలని తీసుకొని వెళ్ళి వర్షాలు కురిసేటట్టుగా జరుగుతుంది. అంటే మనం ఇది అనలిటికల్గా అంటే పరిశీలనతో చూస్తే భగవంతుడు ఏది ఎట్లా ఏర్పాటు చేశాడు అనేటువంటిది మనకు స్పష్టంగా అంటే ఇంత గొప్ప మెకానిజం ఉంది దాని వెనకాల. మామూలుగా ఆ దృష్టి అనేది లేకపోతే ఇప్పుడు ఇదైనా నేను చెప్పగలుగుతున్నాను అంటే ప్రభుపాదులు వారు చెప్పారు. అంటే అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తారు అంటే తత్వదర్శన. ఇప్పుడు మనం ఏంటి అంటే కనిపించేది చూడగలం, కానీ ఆచార్యులు ఏంటి అంటే దాని వెనకాల ఉండేది కూడా చూడగలం. ప్రభుపాదుల వారు ఒకసారి చెప్తారనమాట. ఏంటి అంటే ఒక పిల్లవాడు తాతతో వెళ్తూ ఉంటాడు, ఆకాశంలో విమానం వెళ్తూ ఉంటుంది అనమాట. వాడు అంటాడు ఇది భలే ఎగురుతుందే భలే ఎగురుతుందే, అదే తమాషగా ఎగురుతుందే అంటాడు. అరే అది ఎగరాలంటే లోపల ఒక పైలట్ ఉంటాడురా, ఆడు దాన్ని డ్రైవ్ చేస్తే అది ఎగురుతుంది. సో అదే రకంగా కనిపించే ప్రతిదాని వెనకాల కూడా ఆ పరమాత్మ భగవంతుడు ఆయన ఒక డైరెక్షన్ అనేటువంటిది, ఆయన ఒక సృష్టి అన్నటువంటిది సృష్టించడం వల్ల ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అది లేకపోతే ఆయన దాన్ని సృష్టించకపోతే, ఆయన దాన్ని నడిపించకపోతే ఏది కూడా జరగదు. ఈ యొక్క సృష్టి స్తంభించిపోతుంది, అది ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదనమాట. సో అందుకనే సర్వకారణ కారకుడు అన్నారు. భగవంతుడు ఏమన్నారు? సర్వకారణ కారకుడు. బ్రహ్మ సంహితలో బ్రహ్మ కూడా చెప్తూ ఉన్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర అంటే కంట్రోలర్ అని, ఈశ్వర అంటే శివుడని, శివుడికి కూడా ఒక నామధేయం. కానీ ఈశ్వర పరమకృష్ణ, ఎంతోమంది ఈశ్వరులు ఉన్నారు. మన శరీరానికి మనం ఈశ్వరులం, కానీ ఆ ఈశ్వరులందరిలోకి కూడా పరమమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ప్రవచనం మొత్తం మిస్ కాకుండా వినాలంటే ఎటు కూర్చోవాలా?
వెన్ను స్ట్రైట్గా పెట్టి కూర్చుంటే బాగుంటుంది. మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతాం. సో ఈశ్వర పరమకృష్ణ, ఈశ్వర ఆయన ఎంతోమంది ఈశ్వరులు ఉన్నారు, వాళ్ళందరిలోకి పరమమైనటువంటి వాడు కృష్ణుడు. ఆదిర్ గోవింద. ఆయన ఎప్పటివాడయ్యా? ఆయన్నే అడగాలయ్యా ఎప్పటివాడో, మనము అంచనా వేయడానికి లేదు. ఎప్పటివాడు ఆయన? అనాదిర్ గోవింద. ప్రారంభం ఆయనతోనే, ఆది ఆయనతోనే. ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఆయనకి ఆది అంతములు లేవు ఆ గోవిందునికి. అనాదిర్ గోవింద. ఆయనకి ఆది. మనకంటే ఏంటి అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎప్పుడు పుట్టామని, తర్వాత ఎప్పుడు పోయారు అనేది కూడా వచ్చేస్తుంది భవిష్యత్తులో. కానీ అటువంటిది లేనటువంటి వాడు కృష్ణుడు. అనాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ కారణం ఆయనే. ఇప్పుడు మనకు దృశ్య రూపంలో ఈరోజు సూర్యుడు వచ్చాడు, పలానా టైంకి వచ్చాడు ఆయన అంటే వచ్చాడు అంటే అరే ఏదో వచ్చేసాడు అనుకున్నా, కానీ కృష్ణుని యొక్క ఆదేశం మేరకు ఆయన వచ్చాడు. ప్రతిదీ గాలి ఇక్కడ వీచుతున్నది అంటే అది కృష్ణుని యొక్క ఆదేశమే. ఆయన కారకుడు అన్నిటికీ కూడా. సో అందువల్ల ఈ బృందావనంలో ఏంటి అంటే మేఘాలు. మనకిక్కడ ఒక్క సందేహం, ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ వర్షాలు ఇవన్నీ కూడా వాటంతటా వస్తాయా ఏంటి? లెక్క ఏంటి? లెక్క ఏంటి వాటికి? వర్షాలు సక్రమంగా పడాలా అంటే యజ్ఞం అన్నటువంటిది జరగాల. యజ్ఞం అన్నటువంటిది జరగాల. సో కలియుగానికి యజ్ఞం ఏంటయ్యా అంటే సంకీర్తన. యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతే హి సుమేధసః. ఈ కలియుగంలో ఎవడయ్యా తెలివిగలవాడు అంటే ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని తన జీవితంలోకి ఎవడైతే స్వీకరిస్తాడో, యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతే హి సుమేధసః. మేధస్సు, సుమేధస్సు. మేధస్సు అంటే తెలివి, సుమేధస్సు అంటే మోస్ట్ ఇంటెలిజెంట్. ఈరోజు మనం అనుకోవచ్చు శేషయ్య గారికి చదువు లేదు అని. అరే శేషయ్య గారికి చదువు లేకపోయినా కానీ తెలివైనోడు ఎవరయ్యా చదువున్న వాళ్ళకన్నా అంటే శేషయ్య గారే. ఎందుకు అంటే హరినామం చేస్తున్నాడు రోజు. నిన్నో ఎప్పుడో కలిసి నాతో చెప్పాడు 32 చేస్తున్నానండి నేను అన్నాడు. ఇంతకన్నా తెలివైనోడు ఎవరుంటారు చెప్పండి? భగవంతుడు శాస్త్రాలు చెప్తున్నాయి, యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతే హి సుమేధసః. వర్షాలు ఎట్లా పడతాయంటే ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా భక్తులకు రుణపడి ఉన్నారు అంటే ఈ భక్తులు చేసేటువంటి సంకీర్తన యజ్ఞం వల్ల వాళ్ళకు భోజనం లభిస్తూ ఉంది, వాళ్ళకు భోజనం లభిస్తూ ఉంది. ఎందుకు సాధువుల్ని రాజులు చూసుకోవాలా? ప్రజలందరూ కూడా సాధువులకు రుణపడి ఉన్నారు. ఆ సాధువు చేసేటువంటి యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, వర్షం కురుస్తుంది. ఆ వర్షం వల్ల పంటలు పండుతాయి. ఆ పంటలు పండితే తినేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం లభిస్తుంది, ఆహారం లభిస్తుంది. శిల ప్రభుపాదుల వారు ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే 3-4 సంవత్సరాలు వర్షాలు లేవంట. అప్పుడు ప్రెస్ వాళ్ళు అన్నారు, మీరు ఏదేదో చెప్తున్నారు, ఇది యుగ ధర్మం, హరినామం, అది ఇది అని చెప్పి మీరేమన్నా ఇక్కడ కరువుతో ఉన్నాము, వర్షాలు పడలేదు, 4-5 సంవత్సరాలు అయిపోయింది, మీరేమన్నా మీ సంకీర్తన యజ్ఞంతో వర్షం కురిపించగలరా అన్నారు. ప్రభుపాదుల వారు గంభీర స్వరంతో చెప్పారు, కమాన్ బాయ్స్ స్టార్ట్ సంకీర్తన్ అన్నారు ప్రభుపాదుల వారు. సో ఆయన శిష్యులందరూ కూడా మృదంగాలు కర్తాలు తీసుకొని సంకీర్తన చేశారు. సంకీర్తన చేస్తే ఒక 45 నిమిషాలు, గంట సేపు సంకీర్తన అట్లా జరుగుతూ ఉంది. కుంభవృష్టితోటి వర్షం పడింది హైదరాబాద్లో. కుంభవృష్టితోటి వర్షం పడింది. సో ప్రభుపాదుల వారు ఏంటి అంటే అక్కడ మనం అంటే పడతామో కానీ ప్రభుపాదుల వారు కదా, ఆయన శుద్ధ భక్తుడు. ఆయన అనుకుంటే
సూర్యుని ఆపేయగలడు, చంద్రుని రప్పించగలడు, వర్షం పడిపించగలడు. ఎందువల్ల అంటే ఆయన భగవంతునికి చాలా చాలా ప్రియమైనటువంటి భక్తుడు. మనం కూడా అవన్నీ చేయగలం ఎప్పుడైతే ప్రభుపాదుల వారి యొక్క అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం నడుస్తామో అప్పుడు ఏమంటారు అంటే ఎంపవర్మెంట్ అంటారు. అంటే మనం వాళ్ళ యొక్క శక్తి, ఆ గురు పరంపర శక్తి మనకు ఆవేశం అవుతుంది అనమాట, మన మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మనం మాట్లాడేటువంటి మాటకు కూడా శక్తి ఉంటుంది, మనం చేసేటువంటి నామానికి కూడా శక్తి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా. ఇది మనం చెప్పినటువంటి విషయం కాదు, సాక్షాత్తు ప్రభుపాదుల వారే చెప్పారు. నేను ఏమన్నా చేయిస్తున్నాను అంటే నా గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి యొక్క అనుగ్రహం వల్ల. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామిల వారు, ఆయన మీరు మాయాపూర్ వెళ్ళుంటే గమనించి ఉంటారు, అక్కడ నదు దాటాలంటే చిన్న పడవలు ఉంటాయన్నమాట, ఆ పడవల్లో దాటాలన్నమాట. ఆయన ఒకరోజు నవద్వీప్ నుంచి ఆ పడవ ఎక్కుంటే కొంతమంది ఆయనతోటి ఉన్నారనమాట. ఆయనతోటి ఉన్నవారు అన్నారనమాట, ఏమన్నారు అంటే, ఏమయ్యా గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారిని, మీరు చాలా గొప్ప విద్యావంతులు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు ఆయన చాలా విద్యావేత్త అనమాట. ఆయన అప్పట్లో ఇంగ్లీష్ మాట్లాడితే బ్రిటిషర్లు డిక్షనరీ తీసుకునేవాళ్ళంట, వాళ్ళకి పదాలకు అర్థాలు తెలియక. అంత విక్టోరియన్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళంట భక్తి సిద్ధాంత సరస్వతి. అందువల్ల ప్రభుపాదుల వారు ఏంటి అంటే, ఎందుకు ఆయన ఈ పుస్తకాలన్నీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేశారు అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు రాసినటువంటి గ్రంథాలు చదవాలంటే ఆ ఇంగ్లీష్ అంత సులభంగా అర్థమయ్యేది కాదు. ప్రభుపాదుల వారు ఏర్పాటు చేసినటువంటి, ఆయన రాసినటువంటి ఇంగ్లీష్ ఏంటి అంటే చిన్నపిల్లవాడు కూడా సరళంగా అర్థం చేసుకోగలరు. అటువంటి సరళమైనటువంటి భాషలో ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఈ యొక్క సనాతన ధర్మాన్ని, ఈ యొక్క భాగవతాన్ని, చైతన్య చరితామృతాన్ని అన్నిటినీ కూడా భగవద్గీతను ఆయన అందించారన్నమాట. సో ఆయన, మీరు చాలా గొప్ప విద్యావేత్తలు, కానీ మీరు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి అన్పడ్, అంటే చదువు లేనటువంటి, అక్షరాస్యత లేనటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు దీక్షను తీసుకున్నారేంటి అన్నారు. అప్పుడు మనంగానే ఆ సిచ్యుయేషన్లో ఉంటే, నువ్వు బాగా గుర్తించావయ్యా, మా గురువు గారి కన్నా నేను గొప్పండి అని చెప్పి మనం ఆడి భుజాన్ని తట్టి ఏదో హ్యాపీ అయిపోతాం. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు ఏమన్నారంటే, ఆ యొక్క బోట్, దానికి ఒక మర మిషన్ ఉంది, మోటార్ ఉంది, ఇది ఎట్లా నడుస్తుంది ఈ బోట్ అని అడిగారు. ఆ మిషన్ వల్ల నడుస్తుంది అన్నారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చెప్పారు, నా గురుదేవులైనటువంటి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజు అక్కడ అడవిలో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే ఈ బోట్ నడుస్తూ ఉంది అని చెప్పారు. ఈ బోట్ నడుస్తూ ఉంది అని చెప్పారు. సో అంటే చైతన్య మహాప్రభు సుస్పష్టంగా చెప్పారు, ఎవరయ్యా భాగ్యవంతుడు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయే భక్తిలతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి ఎవరయ్యా భాగ్యవంతుడు అంటే, ఆ గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. సో ఇక్కడ ఆ గురువు యొక్క కృప. ప్రభుపాదుల వారు ఆయన అన్నారు, సంకీర్తన యజ్ఞం చేయండి అన్నారు, చేశారు, వర్షం పడింది. మనం కూడా అదే మార్గంలో అనుసరిస్తే ఖచ్చితంగా శక్తి మనది కాదు, నామాంది, నామం యొక్క శక్తి. మనం కూడా ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అజామిలుడు ఉన్నాడు. అజామిలుడు ఆయన కుమారుడికి నారాయణ అని పేరు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువు ద్వారానే వస్తుంది, గురు మూలకంగానే వస్తుంది. సో మనందరం కూడా అనుకుంటాము, ఆ అజామిలుడు తన కుమారుని యొక్క పేరు ఎందుకు నారాయణ అని పెట్టుకున్నాడు. నిన్నెవరో సండే రోజు కూడా అడిగాడు కారణం ఏంటి. ఆయన ఇంతకుముందు నారాయణ శిలను సేవించాడు, కానీ కుమారుడికి తను పెట్టలేదు నారాయణ అని పేరు. లోమస ఋషి, ఆయన శరీరం అంతా రోమాలు ఉంటాయి. లోమస ఋషి ఆయనకు ఒకసారి చర్మరోగం వస్తుందంట, జిలా. ఆయన తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నేను భగవంతుని మీద ధ్యానం చేయలేకుండా ఉన్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకుండా ఉన్నాను, ఇది జిలగా ఉంటుంది,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేయలేకుండా ఉన్నాను నేను. చాలా జిలగా ఉంటుంది, ఏం చేయాలా? అప్పుడు వాళ్ళ స్నేహితుడు చెప్పాడు, పరమ దుర్మార్గుడు, పరమ పాపి, పరమ నీచుడు, వాడి యొక్క ఉచ్చిష్ట తినండి, మీ యొక్క జిలపోతుంది అన్నాడు. ఒరే ఇదేంటిది, ఇంత గొప్ప ఉపాయం చెప్పారు. పరమ దుర్మార్గుడు, పరమ నీచుడు, వాడి యొక్క ఉచ్చిష్ట అంటే వాడి ఎంగిలి తినాల. ఉచ్చిష్ట అంటే ఎంగిలి. ఈయన అప్పట్లో ఎంక్వైరీ చేశాడు, అంత గొప్ప వ్యక్తి ఎవరయ్యా అని. ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటి అంటే అజామిలుడు అని తేలింది. అజామిలుడు అప్పుడు వీరవిహారం చేస్తున్నాడు ఈ టైటిల్స్ పొందడం కోసం. సో అప్పుడు అజామిలుడు అని చెప్పి తెలిసి ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అజామిలుడు ఏదో ఈ టైటిల్స్ సంపాదించేటువంటి అన్వేషణలో బయటికి వెళ్ళి ఉన్నాడు అనమాట. అప్పుడు ఈయన వెళ్ళి భార్య ఉండింది, భార్యతోటి అన్నాడు, ఏమ్మా కొంచెం భోజనం పెడతావా తల్లి అన్నాడు. ఆమె అంత పాపిష్టి పాపముతో ఉన్న చైతన్యంతో ఉన్నప్పటికీ కూడా ఆమె కొంచెం అవగాహన ఉందంట. ఏమని అంటే సాధువులకి ఏదైనా భోజనం పెడితే పుణ్యం వస్తుందని. సరేనని చెప్పి కూర్చోండి స్వామి అని వంట చేయడానికి సిద్ధమవుతుందంట. అప్పుడు ఏం చెప్పాడు, అమ్మా ప్రత్యేకించి మీరు వండాల్సిన అవసరం లేదు, మీ ఆయన గొప్ప ఆయన కదా, ఆయన యొక్క ఉచ్చిష్ట ప్రసాదం, ఆయన ఎంగిలి పడినటువంటిది మధ్యాహ్నం భుజించి వదిలేసింది ఏదన్నా ఉంటే అది నాకు పెట్టి తల్లి చాలు అన్నాడు. ఆమె అదేంటది అట్లా అడుగుతున్నారు మీరు అంటే, లేదమ్మా అది నాకు ఒక మెడిసిన్, అది కొంచెం ఆ మెడిసిన్ తీసుకోవాలి నేను, ఆయన ఉచ్చిష్ట ఇవ్వండి అని. సో ఆమె సరేనని చెప్పి మధ్యాహ్నం భర్త అజామిలుడు తినగా మిగిలినటువంటి ఆ ఉచ్చిష్ట ఇచ్చిందంట. ఈయన అది భుజించేసి ధన్యవాదాలు చెప్పుకొని బయలుదేరి వెళ్తున్నాడంట. ఆయన బయలుదేరి వెళ్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పి ఆయన నామం చేస్తూ పోతూ ఉంటే జిలలు కొంచెం తగ్గాయి. ఆయన చర్మం జిల తగ్గింది. కొంచెం దూరం వెళ్ళేసరికి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఒరే ఈ ఔషధం పనిచేసింది, మరి ఆ ఔషధం ఇచ్చిన వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పి తిరిగి వచ్చాడండి. ఎట్లా తీర్చుకుందామని తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే ఈ భార్య, అజామిలుని యొక్క భార్య పిల్లవాడితో ఆడుకుంటూ ఉంది. వాడికి మొదట్లో ఆమె ఏదో భౌతికమైన పేరు పెట్టుండిందంట. భౌతికమైన పేరు పెట్టింది, ఏదో చిక్లీనో పిక్లీనో ఏదో పెట్టుండింది వాడికి. ఆయన్ని ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంది. ఈయన ఆశ్చర్యపోయాడు, ఏదో ఒక రకంగా కరుణ ఇవ్వాలని చెప్పి, అమ్మా ఇదేంటిది పిచ్చి పేరు పెట్టుకున్నావు నీ పిల్లవాడికి, ఆడికి ఒక మంచి పేరు నేను ఇస్తాను పెట్టుకుంటావా అన్నాడు. ఇవ్వండి స్వామి అనిందంట. నారాయణ అని పెట్టుకోమ్మా అని చెప్పాడంట లోమస ఋషి. నారాయణ అని పెట్టుకోమన్నాడంట. ఎప్పుడైతే నారాయణ అని చెప్పి పెట్టాడో అప్పటి నుంచి ఆమె నారాయణ అని చెప్పడం మొదలుపెట్టింది. ఆయన అజామిలుడు వచ్చాడు. అజామిలుడు వస్తే జరిగినదంతా చెప్పి, ఇట్లాగా ఆ లోమస ఋషి మన కుమారుడికి పేరు మార్చేశాడు, ఆయన నారాయణ అని చెప్పి నామధేయం చేశాడు అంటే ఆయన కూడా సరేనని చెప్పి నారాయణ అని పిలవడం మొదలుపెట్టాడు. అంటే భగవత్ కృప అన్నటువంటిది ఎప్పుడు కూడా నేరుగా రాదు మనకు. ఎవరో ఒక సాధువు అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ద్వారా భగవత్ కృప అన్నటువంటిది మనకు వస్తుంది.